తెలంగాణ ఉద్యమ అన్నదమ్ములకు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సంక్రాంతి అందరికీ కూడా తెలుగు ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను కూడా మరి ఈ సంక్రాంతి నుండే స్టార్ట్ కావాలని తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నా. అదేవిధంగా నేను తెలంగాణ రాష్ట్రం లోపట తెలంగాణ ఉద్యమకారుల కోసం ఒక సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని మరి తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం నేను పోరాడుతూ ఉన్నా. తెలంగాణ హక్కులు ఏవైతే తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు, వాళ్ళకు రావాల్సిన హక్కులు, వాళ్ళకు రావాల్సిన ఏవైతే ఫలాలు ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మా తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో మరి సంక్రాంతి తర్వాత మరి దీక్షలు చేయబోతూ ఉన్నాం. ప్రతి జిల్లాలో కూడా మరి పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు చేయబోతూ ఉన్నాం. అందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో సంక్రాంతి తర్వాత 20-21 తారీఖు రోజు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. పర్మిషన్ కూడా వస్తూ ఉంది. మన వాళ్ళు వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా దీక్ష పెడతాం. దీక్ష ఏదో 10 మందితోటో 20 మందితోటో 50 మందితోటో పెట్టి నా మామ అనిపించుకోవడం కాదు. ఆ దీక్ష వల్ల మనం పెట్టే దీక్ష ఒక్కరోజు ఉంటుందా, 2 రోజులు ఉంటుందా, 3 రోజులు ఉంటుందో అది ఆ పరిస్థితులను బట్టి మేము నిర్ణయిస్తాం. పోలీసు యంత్రాంగం కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. ఆ దీక్ష వల్ల ఈ తెలంగాణ రాష్ట్రం లోపట ఉద్యమ లోకమంతా కూడా ఈ దీక్ష వైపు, ఈ దీక్ష దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి వాళ్ళ ఈ దీక్ష వల్లనన్నా ఒక చెంపపెట్టు కావాలి. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో మరి నెరవేర్చాలని అయితే కోరుకుంటున్నా. ఈ కరీంనగర్ జిల్లానే కాదు, అన్ని జిల్లాలలో కూడా 33 జిల్లాలలో కూడా దీక్షలు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. నేను కానీ మా రాష్ట్ర కమిటీ కానీ అందరం కూడా నిర్ణయించుకుంటున్నాం. ఫస్ట్ అయితే కరీంనగర్లో పెడతా ఉన్నాం. తర్వాత అన్ని జిల్లాలలో కూడా దీక్షలు ఉంటాయి. తర్వాత కలెక్టరేట్లు ముట్టడి ఈ కార్యక్రమం కూడా పుట్టబోతూ ఉన్నాం. చాలా కార్యక్రమాలు తీసుకోబోతూ ఉన్నాం. ఎందుకంటే చాలా రోజుల నుండి వేసి చూసాం. ఉద్యమకారుల హక్కులు మొన్న కూడా అసెంబ్లీ సమావేశాలలో కొంతమంది మన ఎమ్మెల్యేలు పాపం వాళ్ళు ఉద్యమ నాయకులే, వాళ్ళు ఉద్యమ స్ఫూర్తితోటే గెలిచిన వాళ్ళు కాబట్టే కొంతమంది మాట్లాడారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమాత్రం కూడా స్పందించలేదు. అదేవిధంగా మరి ఏం చేసారో అర్థం అవ్వట్లేదు. తెలంగాణ ఉద్యమకారులు ఎన్నడూ నెరవేరుతాయో మరి కేసులై ఎంతోమంది త్యాగాలు చేసి ఇవాళ చాలా కష్టాలలో ఉన్నారు ఉద్యమకారులు. కాబట్టి ఇవాళ కల్వకుంట్ల కవిత గారు కూడా భూపోరాటం అని మరి కరీంనగర్లో మొదలుపెట్టారు. మీరందరూ చూశారు. దానికి కూడా టీవీ చేసి పూర్తిగా మద్దతు ఇచ్చాం. ఆమె ఎక్కడ ఏ జిల్లాలో చేసినా కూడా ఖచ్చితంగా ఉద్యమలోకమంతా కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగనన్నా ఇప్పుడు భూపోరాటం వల్ల న్యాయం జరుగుతుందా జరగదన్నది కాదు. కాకపోతే దానివల్లనన్నా కొంచెం ఈ ప్రభుత్వానికి కదలిక వస్తుందని మేమైతే కోరుకుంటున్నాం. రావాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఉద్యమకారుల హక్కులు అనేటివి అది మామూలు విషయం కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలకంగా ఉన్న వ్యక్తులం కాబట్టి అందరికి కూడా ఈ లోకమంతా కూడా ఎంతమంది 1,00,000 మంది ఉన్నారా, 70,000 మంది ఉన్నారా, 80,000 మంది ఉన్నారా మీరు పరిశీలించండి. దానికోసము ఒక కమిటీ వేయాలని మేము కమిటీ వేయాలని మాత్రం మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సంక్షేమ బోర్డు మరి అవసరం మాకు. సంక్షేమ బోర్డు వల్లనే గ్రామం నుండి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఎవరెవరు ఉద్యమం చేశారన్నది తెలుస్తుంది. దానివల్ల
అదేవిధంగా ఒక కమిటీ, గవర్నమెంట్ నుండి ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీలో నిజమైన ఉద్యమకారులను మాత్రమే తీసుకోవాలి. వాళ్ళ ద్వారా మాత్రమే ఉద్యమకారులు ఎక్కడెక్కడున్నారు, ఏ మండలంలో, ఏ గ్రామంలో, జిల్లాలో ఎంతమంది ఉన్నారన్నది మీరు డేటా తీసుకొని ఉద్యమకారులందరికీ న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని ఈ సంక్రాంతి, ఈ భోగి సందర్భంగా నేను కోరుకుంటున్నా. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యమకారుల వైపు చూడాలి. లేకపోతే ఏవైతే మీరు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లకు కూడా మీరు పోతూ ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలలో కూడా ఎన్నికల వరకు ఇప్పుడు వచ్చే నెలలో నోటిఫికేషన్ పడుతూ ఉంది. మరి ఒక నెలలో 15 రోజులలోనే ఎలక్షన్లు కూడా మరి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి అప్పటి వరకన్నా ఉద్యమకారుల మీద ఒక ప్రకటన చేయాలి. లేని పక్షాలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఉద్యమకారుల సెగ తగులుతుంది. మీరు ఎక్కడ ఏ క్యాండిడేట్ నిలబడ్డా ఆ క్యాండిడేట్ని ఓడగొడతామని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఉద్యమకారుల గురించి ఆలోచించండి. ఈ పండగ సందర్భంగా మేము కోరుకునేది ఒకటే, మా ఉద్యమకారుల గొంతమ్మ కోరికలు ఏం లేవు. మీరు ఏదైతే చిన్న హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలను నెరవేర్చండి అని మేము రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి తెలంగాణ ఉద్యమ లోకానికి, తెలంగాణ ప్రజలకు, తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ భోగే పద్మ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్.